హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ లియానా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్, ఒక రూమ్లో ఏసీ ఉందని అందరూ ఒకే రూమ్లో కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. మా అమ్మ, పిన్ని, పిల్లలు అందరూ ఒకే రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా చాలాసేపు మాట్లాడుకొని బోర్ కొట్టి సాయంత్రం బయటకు వచ్చి కాసేపు ఆడుకున్నాము. అక్క, మేము, పిల్లలు అందరూ. ఇంకా హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే రిలేటివ్స్ అందరూ ఒకే ఊర్లో ఉంటారు కాబట్టి డైలీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము. ఇవాళ అయితే కట్ట దగ్గర అని మాకు తెలిసిన చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సరదాగా అక్కడ కాసేపు ఉండి వచ్చేసాము ఇంటికి. ఇంకా తెల్లారితే మా బక్రీద్ ఫెస్టివల్ ఉంది. ఇంకా దానికోసం ప్రిపరేషన్స్ చేసుకున్నాము ఇంటికి వచ్చి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేయడము, పుదీనా ఒలుచుకోవడము, ఇంకా పూలు అల్లుకోవటము అలా చేస్తూ ఉన్నాము. తను మా రిలేటివ్స్ వాళ్ళ పాప. ఇంకా ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే ఇదంతా పండగ రోజు చాలా ఈజీగా ఉండేది. లేకపోతే ఈవినింగ్ అయిపోయిద్ది వంట చేసేసరికి. అందుకని ముందే చేసేసుకుంటాము. మల్లెపూలు అయితే ఎంతమందికి ఇష్టమో చెప్పండి కామెంట్స్లో. నా చిన్నప్పుడు అయితే బండి మీద 4 చక్రాల బండి మీద వచ్చేవి మల్లెపూలు, గిద్ద రూపాయ సంథింగ్ అలాగా. చాలా తక్కువ రేటుకు వచ్చేవి. ఇప్పుడైతే అసలు ఇళ్ళ దగ్గర రావటమే తగ్గించేశారు, ఎండలకో ఏమో. అప్పుడైతే చాలా వచ్చేవి. అలాగా ఆ రోజు నైట్ అయితే బీభత్సంగా వర్షము, గాలి అన్నీ వచ్చేసాయి. చాలా డస్ట్ అయితే వచ్చేసింది. నేను ఎలా క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ ఫెస్టివల్ రోజైతే బక్రీద్కి మార్నింగ్ చపాతీ చేసుకోవడం అలవాటు మాకు. దాంతోపాటు స్వీట్ చేసుకుంటాం. అంటే రవ్వ పాయసం, బొంబాయి రవ్వ పాయసం చేసుకుంటారు కాంబినేషన్గా. అది ఆ బక్రీద్ రోజు మాత్రమే అలా చపాతీ ప్లస్ పాయసం దాంట్లో డిప్ చేసుకొని తింటాము చపాతీ అనేది. ఇంకా ఆ రోజు ఎందుకో పిల్లలు వద్దన్నారు అలాగా రవ్వ పాయసంలోకి. అందుకని మేము చపాతీ ప్లస్ ఆలూ కర్రీ అయితే చేసాము. మా అమ్మ అయితే చాలామంది ఉంటాం కాబట్టి మేము ఇంట్లో పిల్లలు మేము ఇలా పెద్ద ప్యాకెట్ అలా కలిపేసేసి ఇంకా మొత్తం ఇలా చేసేస్తారు. చాలా మెత్తగా చేస్తారు. అమ్మలు ఏం చేసినా చాలా బాగుంటాయి కదా. ఇంకా ఇలా హాఫ్ ఆఫ్ ద పిండి తీసుకొని ఇలా రోల్ చేసుకొని ఇంకా పీసెస్ లాగా కట్ చేసుకొని చేస్తారు చపాతీలు. చాలా మెత్తగా అయితే వస్తాయి. నేను కాసేపు, మా అక్క కాసేపు వాళ్ళు కాల్చాము అమ్మ ఇలా చేస్తుంటే. దాని తర్వాత కర్రీ అనేది కుక్కర్లో పెట్టేస్తారు చపాతీకి. అని దాంట్లో చాలా సాఫ్ట్గా కుక్ అయ్యిద్ది పొటాటో కర్రీ అనేది. సాఫ్ట్నెస్ అయితే చపాతీలోకి టేస్ట్ చాలా బాగుండిద్ది కాంబినేషన్. అందుకని ఒక్కోసారి కుక్కర్లో అన్ని ఆనియన్స్, టమాటోస్, పొటాటో అన్నీ ఆయిల్ వేసేసి కలిపేసేసి చేస్తారు పాతకాలం పద్ధతిలాగా. అలా ఒక్కోసారి అమ్మగారు అయితే అలా కుక్కర్లో పెట్టేసి చేసేస్తారు. ఇలా చపాతీలు అనేవి చాలా చేస్తాము. అంటే చాలామంది ఉంటారు కాబట్టి పండగ రోజు ఇలా చాలా చేసేసి కాల్చేసాక ఇంకా అందరం టిఫిన్ చేసేసాము. దాని తర్వాత పాయసం అనేది చేస్తారు. సేమియా అనేది పండగలకి, ముస్లిం పండగలకి సేమియా అనేది కామన్. సేమియా పాయసం అయితే చేసుకుంటాము. అంతే ఫ్రెండ్స్, మీరందరు పండగ ఎలా చేసుకున్నారు చెప్పండి. మేమైతే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ సమ్మర్ హాలిడేస్కి ఇక్కడే ఉన్నాం కాబట్టి పండగ కూడా కలిసి వచ్చేసింది అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇదిగో చూడండి చపాతీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. గట్టిగా ఉండదు, పిల్లలకి ఇబ్బందిగా అనేది. అంతే. ఇదిగోండి సేమియా, కొన్ని సగ్గుబియ్యం అయితే వేసారు ఇందులో. అంటే టేస్ట్ బాగుంటుందని సేమియా, సగ్గుబియ్యం. ఓకే ఫ్రెండ్స్.